ఈ కండరాలు పట్టేయడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఎవరైతే అసలు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఎప్పుడు ఇండోర్లోనే ఉంటారో, పని చేస్తూ ఉంటారో, వాళ్ళకి సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి బాగా ఎక్కువ పట్టేస్తాయి. అలాగే రెండోది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తూ ఉంటాయి, సడన్గా పట్టేస్తాయి, కొంతమంది నిద్రలో పట్టేస్తాయి. ఇంకొకటి థర్డ్ రీజన్ వచ్చి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. అంటే మన బాడీలో ఈ సోడియము, పొటాషియము, ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, సెలీనియము, జింకు, ఇటువంటివి ఈ సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ అంటే వీటి డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తాయి. ఇంకా నాలుగోది అతి ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ చేయకపోవడం. మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే మజిల్స్ పట్టేస్తుంటాయి. ఎందుకో తెలుసా? మజిల్ అన్న తర్వాత మూమెంట్ ఉండాలి. బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కొంచెం మూమెంట్ ఉండి కంట్రాక్షన్, రిలాక్సేషన్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఆ కండరాలు పట్టేకుండా ఉంటాయి. వాటిని అలాగే స్టాగ్నెంట్గా ఉంచి సడన్గా ఒకసారి కదిపేసరికి అక్కడ మీకు అవి పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటున్నారు కదా, మనకు పట్టేస్తున్నాయంటే మనం అర్జెంటుగా కాల్షియం డెఫిషియన్సీ నువ్వులు బెల్లం కలిపి తినేద్దాం. కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకు ఈ కండరాలు పట్టేయచ్చు. కాబట్టి నువ్వులు తీసుకుందాం, నువ్వుల్లో బెల్లం కలుపుదాం. బెల్లంలో ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, చాలు అయిపోద్ది. కాల్షియం ఐరన్ కవర్ అయిపోయింది. దాన్ని ఎండలో కూర్చొని తిందాం. ఏమవుతుంది? షర్ట్ ఇప్పేసి, జెంట్స్ అయితే షర్ట్ ఇప్పేసి వీపు ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఎండలో కూర్చొని తిందాం. విటమిన్ డి వచ్చేస్తుంది దానికి. ఇంకా అయిపోయిన తర్వాత, తినేసిన తర్వాత ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందేమో, ఈ సోడియం, పొటాషియం ఇటువంటి డెఫిషియన్సీ ఏమైనా ఉంటుందేమో, కొబ్బరి నీళ్ళు తాగుదాం. లేదా ఒక గ్లాసు ఆకుకూరలు జ్యూస్ తాగుతాం. తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, పుదీనా, కొత్తిమీర ఇటువంటి ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూర జ్యూస్ తాగుతాం. ఒకటి తాగితే దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మీ బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది, ప్లస్ ఐరన్ వస్తుంది, జింకు, సెలీనియం అన్నీ వస్తాయి కదా, అది తీసుకుందాం. ఓకే, కొబ్బరి నీళ్ళు తాగాం, ప్లస్ ఒక గ్లాసు ఆకుకూర జ్యూస్ తాగాం. సరిపోయిందా? అన్నీ మన బాడీకి కావాల్సినవన్నీ వచ్చేసినట్టే కదా. అక్కడ మనం మాట్లాడుకుని వీటన్నిటి వల్ల వస్తుందని ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఆ కాల్షియం వచ్చింది, ఐరన్ వచ్చింది, జింక్ వచ్చింది, సెలెనియం వచ్చింది, ఎలక్ట్రోలైట్స్ వచ్చేసాయి, విటమిన్ డి కూడా వచ్చేసింది ఎండలో మనం కూర్చుంటే. ఇంకా ఏం కావాలండి దీనికి? ఇంతకన్నా దీనికన్నా మంచి మెడిసిన్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి.